అంశంలో మనం చూస్తూ వస్తూ ఉండగా దేవుడు మోషేకి ఇచ్చిన ఆశ్రయపురముల గురించి, మీరు కనాను దేశమునకు వెళ్ళిన తర్వాత మీరు ఆశ్రయపురములను ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకనగా ఎవరైనా పొరపాటు చేసి నరహంతకులుగా మారినను వారు చనిపోకుండా ఉండినట్లు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకిచ్చిన ధర్మానుసారముగా రాళ్లతో కొట్టి చంపబడకుండానట్లు దానిలో దాగుకొని ఉండవలెను అని కొన్ని దేవుడు మోషేకి ఇచ్చిన ఆశ్రయపురముల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. దానిలో మొదటిగా కేదేషు అంటే పరిశుద్ధత, రెండవది షెకెము అంటే భుజము అని చూస్తూ వచ్చాం. మూడవదిగా హెబ్రోను అనేటువంటి ఆశ్రయపురం గురించి ఈ రాత్రి మనం ధ్యానం చేస్తూ కొన్ని విషయాలు తెలుసుకుందాం. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 13వ వాక్యం. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 13వ వాక్యం. వారి ఆశ్రయ పట్టణమైన హెబ్రోను. హెబ్రోన్ అంటే అర్థము ఎవరికైనా తెలుసా అండి? హెబ్రోన్ అంటే హిబ్రూ పదాలు అన్నమాట ఇవి. కేదేషు అంటే పరిశుద్ధత, షెకెము అంటే భుజము. చూసాం కదా గడిచిన దినాల్లో. షెకెము అనగా భుజము అంటే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అని చెప్పి మనం చూసాం. అదే రీతిగా హెబ్రోను అంటే ఎవరికైనా తెలుసా? సహవాసము. ఏంటిది హెబ్రోన్ అంటే? సహవాసము. ఎవరితో సహవాసము చేయాలి? అయితే ఈ 6 ఆశ్రయపురములు ఎవరికి గుర్తులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయంటే, క్రొత్త నిబంధన సంఘానికి వచ్చేసేసరికి యేసుక్రీస్తు ప్రభువారిలో ఈ 6 ఆశ్రయపురములు కనిపిస్తాయి. మొదటిగా పరిశుద్ధత అనేది మన యేసుక్రీస్తు ప్రభువారికి తప్ప ఏ మానవునిగా పిలువబడిన ప్రతి ఒక్కరూ ఈ మాటను పలకలేదు. మానవునిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కళ్ళు మాత్రమే నేను పరిశుద్ధునై ఉండలాగున మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పారు. అదే రీతిగా ఎవరి భుజముల మీద రాజ్యభారము మోపబడలేదు. అదే రీతిగా మీ భారములు నా మీద మోపండని ఏ ఒక్క మనుషుడు కానీ దైవత్వము కలిగిన ఏ వ్యక్తి కానీ చెప్పినటువంటి పలుకులు మనం వినలేదు. అదే రీతిగా ఈరోజు హెబ్రోను అంటే సహవాసము. దేవునితో సహవాసం చేస్తే ఎలా వస్తాయి, ఏం మేలులు దొరుకుతాయి, చేయకపోతే ఏమవుతుంది అని నేను చెప్పను. కానీ ఆశ్రయపురానికి సంబంధించిన సహవాసం, యేసుక్రీస్తు ప్రభువారితో ఈరోజు చాలామంది సహవాసం చేస్తారు. ఎలాంటి సహవాసం అంటే, యేసయ్య దగ్గరికి వెళితే ఆహారం సమృద్ధిగా ఉంటుంది. యేసయ్య దగ్గరికి వెళితే రోగాలతో వెళ్ళిన వారు స్వస్థపరచబడతారు. యేసయ్య దగ్గరికి వెళితే కుష్ఠరోగులు చక్కగా శుద్ధులయ్యారు. యేసయ్య దగ్గరికి వెళ్తే కండ్లు లేని వారికి చూపు వచ్చింది. యేసయ్య దగ్గరికి వెళితే ఊచకాళ్ళ చేతులు కలిగిన వాడు కూడా లేచి నడవగలిగాడు. ఇలాంటి చాలామంది ఆ రోజుల్లో వెంబడించారు. ఈ రోజుకి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తే మేలులు, స్వస్థతలు, దీవెనలు, అప్పు సమస్యల నుంచి విడుదల, బిడ్డలు లేని వారికి బిడ్డలు, సంతానోభివృద్ధి, ఇలాంటి వాటి కొరకే యేసు ప్రభు దగ్గరికి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కోకొల్లలు. దేవుని గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఒక మాట ఉంటుంది, సువార్త అందరికీ అందిన తర్వాత దేవుని యొక్క రాకడ వచ్చింది అని చెప్తూ ఉంటాం. అంటే ఈరోజు సువార్త ఎవరికి వెళ్ళలేదు అని మనం అనుకుంటాం. యూట్యూబ్లో చూస్తున్నారు, ఫోన్లో చూస్తున్నారు, టీవీల్లో చూస్తున్నారు. ఎవరికి వారు వ్యక్తిగతంగా తమ సొంత మందిరాల్లో వింటూ ఉన్నారు. మరి సువార్త ఇంకెటు వెళ్ళలేదు అంటే సత్యము ఇంకా చాలామందికి తెలియబడట్లేదు. అది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈ రాత్రి ఆయన హెబ్రోను యొక్క సహవాసం గురించి మనం కొద్ది నిమిషాలు చూస్తే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆయన షెకెముగా ఆశ్రయపురముగా ఉన్నాడు. చాలామంది సహవాసం చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రప్రథమముగా దేవునితో సహవాసం చేసింది అబ్రహాము గురించి చూస్తే 12వ అధ్యాయంలో ఆయన మనకి తన సొంత దేశాన్ని విడిచి, బంధువులను విడిచి బయలుదేరినటువంటి ఆ యొక్క సన్నివేశం మనకు కనిపిస్తుంది. అదే 12వ అధ్యాయం చివరకు వచ్చేసేసరికి తన సొంత తండ్రి అయిన తేరహు చనిపోవడం కూడా కనపడుతుంది.
తనతో వచ్చిన లోతు 13వ అధ్యాయంలో విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆయన ఎవరితో సహవాసం చేస్తున్నాడు అని అంటే అక్కడ ఉంటుంది, ఆయన హాయికి మధ్య బలిపీఠం కట్టాడు. ఆయన తన కుమారుడైన ఇస్సాకును తీసుకెళ్ళిన ఆ మోరియా పర్వతం దగ్గర బలిపీఠం కట్టాడు. ఇలాంటి హెబ్రోను అనే పదం 12వ అధ్యాయం నుంచే కనపడుతూ ఉండేది ఎక్కువగా. మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో వనములో అని చూపిస్తూ ఉంటాడు. దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో బలిపీఠములు అనేటువంటి అంశం మీద కూడా మనం ధ్యానం చేయాలని దేవుడు ఎందుకు ప్రేరేపించాడు. దేవుని చిత్తమైతే చూద్దాం. అయితే ఈ హెబ్రోన్ యొక్క సహవాసంలో అబ్రహాం గారు ఏం పొందుకున్నాడు అనేటువంటిది మనం చివరిలో చూద్దాం. మొదటిగా ఎవరితో సహవాసం చేయాలి చూద్దాం. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, లేకపోతే మొదటి అధ్యాయం 9వ వచనం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం. చాలమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుడైన, చదవండి ఒకసారి. చాలు. ఎవరితో సహవాసం చేయాలంట? మొదటిగా దేవునితో సహవాసం చేయాలి. ఎందుకు దేవునితో సహవాసం చేయాలంటే, చెయ్యకూడనటువంటి వ్యక్తులతో సహవాసానికి వెళ్ళకూడదనంటే చెయ్యాల్సిన వారితో సహవాసం చేయాలి. చాలామంది అంటారు సహవాసపు లక్షణాలు వచ్చినాయిరా అంటారు. ఎందుకు అన్నానంటే, వీడు వాడితో తిరిగాడు ఇలా అయిపోయాడు, వీడు వాడితో తిరిగాడు చాలా గొప్పవాడైపోయాడు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే సామెతల గ్రంథంలో కూడా ఈ మాట ఉంటుంది, జ్ఞానులతో సహవాసం చేసిన వాడు జ్ఞానం కలిగిన వాడిలాగా ప్రవర్తిస్తాడు, మూర్ఖుల సహవాసము. రాత్రి కూడా ఈ మాట చెప్పినట్లున్నారు సేవకులు. అయితే ఈ మాటకు అర్థం ఏంటంటే, దేవునితో సహవాసం చేస్తే ఎవరితో చేయాలి ఎవరితో చేయకూడదో సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈరోజు చాలామంది దేవునితో సహవాసం చేయరు. నా ఉద్దేశం ప్రార్థనలు చేయట్లేదని కాదు, విజ్ఞాపనలు చేయట్లేదని కాదు, ప్రార్థనకి ఎడతెగక వెళ్ళి వస్తున్నారన్నది కాదు. కానీ దేవుడు చెప్తూ ఉంటాడు, ప్రతి సాయంకాలపు పూట ఆదాముని ఎవరు కలుసుకున్నారంట? దేవుడే. కానీ ఆదాము ఏం చేసేవాడు తెలుసా? చెట్టు చాటును ఎప్పుడు దాక్కోలా. వచ్చిన ప్రతిసారి ఏం చేశాడు? మాట్లాడుకున్నారు ముఖాముఖిగా. ఒక మనుషునితో ఎలాగ మాట్లాడాడో దేవునితో అలాగ మాట్లాడాడు. కానీ అదే సహవాసం చెడిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెట్టు చాటుకు వెళ్ళిపోయి ఆదామా ఆదామా అంటే పలుకుతున్నాడా? సమాధానం ఇస్తున్నాడా? మన భాషలో మాట్లాడుకుంటే నా ఏలినవాడా నా తండ్రి అనేటువంటి వ్యక్తి ఏమైపోయాడు తెలుసా? పిలుస్తుంటే చెట్టు చాటు నుంచి వచ్చాడంట. ఎలాగా? అప్పటి వరకు మనోనేత్రములు వెలిగింపబడిన వాడే కాకుండా పాపపు నేత్రాల ద్వారా బయటకు వచ్చి, అయ్యా చెప్పయ్యా నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ అంటే చెయ్యకూడనటువంటి సహవాసం చేసేసరికి అబద్ధం ఆడాల్సిన అవసరం కూడా వచ్చింది, నింద మోపాల్సిన అవసరం కూడా వచ్చింది. నువ్వు ఇచ్చావు కదా, ఈ స్త్రీయే తీసుకొచ్చి నాకు పెట్టింది అని అంటున్నాడు దేవుణ్ణే. దేవునితో సహవాసం చేసినంతకాలం పైన పండ్లు కోసుకొని తిన్నారు, ఆహ్లాదకరంగా ఉన్నారు, చెమట అనేటువంటిది తెలియదు. ఈ రోజున చాలామంది దేవునితో సహవాసం లేక తమ రక్తాన్ని చెమట రూపంలో ఆవిరి చేసుకొని కష్టపడిన కష్టార్జితం కూడా నిలబడట్లేదు. నేను అంటాను, అదే కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం 33వ వాక్యం ఒకసారి చూడండి అమ్మా. ఎందుకో ఆదాము అలా అయిపోయాడు? 15వ అధ్యాయము త్వరగా ఈరోజు ఇంచుమించు 20 వచనాలు చూపించాలి నేను. 33వ వాక్యం, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏ సాంగత్యం అంట? ఏ దుష్టుడయ్యా? అసలు దుష్టులు ఎవరు ఉన్నారయ్యా? మేమందరం మంచోళ్ళు అని ఎవరికి వాళ్ళు ముద్రేసుకొని చెప్తారయ్యా. నా సర్టిఫికెట్ చూపించమంటావా అంటారయ్యా. మరి దుష్టుడని మేము ఎలా గ్రహించాలయ్యా? అవునా అన్నది ఎవరు? మన ఆదిమ దంపతులు, మన తల్లి అయిన హవ్వగారు. అవునా అన్నది. అసలు సాంగత్యం అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే చేయాల్సిన పని చేయవో, చేయకూడని పనిని
చేయటానికి ఇష్టపడతాం. ప్రార్థన చేయాల్సిన సమయంలో, దేవునితో గడపాల్సిన సమయంలో, దేవుని సేవకులతో గడపాల్సిన సమయంలో, మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షంలో బలిపీఠము కట్టేటప్పుడు ఎవ్వరు లేరు ఆయనతో. రే, చాలామంది ప్రజలు ఉన్నారు కదా, నా దాసీలు ఉన్నారు కదా, మీరు వచ్చి ఆ బలిపీఠం కట్టండి అని అన్నాడా? కట్టించెను అని ఉందా? పోనీ కట్టెను అని ఉంది. అబ్రహామే కట్టాడంట. ఈ రోజున ఎవరికి వారు ప్రార్థన చేయరు. మా కోసం ప్రార్థన చేయండి, మా సమస్యల కోసం ప్రార్థన చేయండి. మొన్న కూడా ఒక ఫోన్ కాల్ వస్తే నాతో పాటు ఉన్న వ్యక్తికి ఇస్తే ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకోవాలండి. నా దృష్టిలో నేనైతే ప్రార్థన చేయను. ఎవరి సమస్యకు వాళ్ళే ప్రార్థన చేసుకోవాలంటున్నాను. నాతో ఉన్న వ్యక్తికి ఒక ఆయనకి ఇచ్చా. నాకు తెలిసిన ఆయన ఫోన్ చేస్తే నాతో ఉన్న వ్యక్తికి ఇస్తే ఆయన అంటాడు, మేము ప్రార్థన చేసి అంతటోళం కాదండి, ఎవరి సమస్యకు వాళ్ళే. ఎందుకన్నాడు? సహకారం ఉంటాం. ఆ ప్రార్థన భుజం వేసుకొని మేమే చేస్తామంటే కుదరదు. నువ్వేం చేస్తావు? నేను ఒక సన్నివేశం గుర్తొచ్చింది చెప్తున్నాను. యేసన్న గారికంట ఒక పెద్ద ఆవిడ ఈ రీతికి వచ్చి చెప్పిందంట, అయ్యా మా అల్లుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇల్లరికం వచ్చేసాడు. ఇల్లరికం వచ్చిన తర్వాత ఇంచుమించు 3 నెలలే మా కూతురుతో ఉన్నాడు. వెళ్ళిపోయి ఇప్పటికి 7 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ వాడి జాడ ఎక్కడుందో కూడా మాకు తెలియదయ్యా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, తెలిసిన పెద్దలతో ఆయా ఊరని చెప్పాడు, అక్కడ పంపించాం, అయినా ఉపయోగం లేదు అని అంటే, మీరు మాత్రం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి యేసన్న గారు అని అంది. ఏముండాలంట? ఏముండాలి? ఎవరు ఉండాలి? పోయింది ఎవడల్లుడు? ఏమేం చేస్తుంది? సేవకుడికి వచ్చిన ఇప్పుడు తిప్పలో ఈయన అంటాడు, సరే తల్లి నేను చేస్తాను, కానీ నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనంటే, సరేనయ్య గారు మీరు చెప్పినట్టే 3 దినాలు ఉపవాసం ఉండండి మీరు, నేను 3 దినాలు ఉంటాను అని అంది. వెళ్ళిపోయారు, స్నానం చేసుకున్నారు. యేసన్న గారు ఇక కడుపులో కాళ్ళు పెట్టుకుని మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉంటుంటే 2 గంటల తర్వాత ప్రార్థన ముగించుకొని ఎవరో వస్తే పెద్దలను కలుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే ఈ గ్యాప్లో ఇంటికి వాళ్ళ అల్లుడు వచ్చేసాడు. ఎవరు వచ్చారు? వాళ్ళ అల్లుడు వచ్చాడు. ఏమో ముడిప్పలేదు, తలస్నానం చేయలేదు, ఏమీ చేయలేదు. వాళ్ళ అల్లుడు వచ్చాడు. దేవుడు ఎలాగోలో ప్రార్థన ఆలకించాడు. ఈడు వచ్చిన తర్వాత వెంటనే ఈవిడేం చేస్తుందంటే, మొదటి రోజు 2 గంటల ప్రార్థన జరిగిన తర్వాత వాడి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే వాడికి చికెన్తో గారెలేసి పెట్టి తినబెడుతుంది అత్తగారు. అయ్యా ఇన్ని రోజులు ఎక్కడ పోయేవరా, మా కూతురుతో తిట్ట అయిపోయింది, బిడ్డలతో తిట్ట అయిపోయారు, స్కూల్ లేదు, తండ్రి పేరు లేదు, ఏమి లేదు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అయ్యా ఇక ఎప్పుడు బాగుమాకయ్యా, నేను బాగా చూసుకుంటాం అయ్యా అని చెప్పి ఆడి కాళ్ళ అల్లబడి ఆడికి పెడతాను ఉంది, కాళ్ళు కింద నొక్కుతాను ఉందంట. చేస్తూ ఉండగానే ఈ 2 గంటల సమయం కాస్త అయిపోయిన తర్వాత యేసన్న గారు పెద్దలతో మాట్లాడి మరలా ప్రార్థనా గదిలోకి వెళ్ళి, అయ్యా భారంతో చేయందుగా, ఉపవాసం ఉండందుగా, ఉపవాసం ఉండి ఇంకా పెద్దలతో మాట్లాడడం మంచిది కాదని ఈయన సాయంత్రం వరకు ఎవరిని పంపించొద్దని ఆయన దగ్గర ఉన్న ఇన్ఛార్జ్ పాస్టర్ గారికి చెప్పి ఈయన రూమ్లోకి వెళ్ళిపోయి మరలా ప్రార్థన చేస్తుంటే, రేయ్ ప్రార్థన ఆపంటున్నాడు అంట దేవుడు. ప్రార్థన ఆపండి ఏంటయ్యా, మా ముసలి అట్ట అంటుందా, నువ్వు ఆపంటున్నావు వెంటనే ఏ సాతాను ప్రేరేపణ మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఆపంటున్నాడు అంట. ఏంటి ప్రార్థన ఆపంటున్నాడు అని చెప్పి సరే ఈయన ఆపేసి మరలా సాయంత్రం ఏదో కూడుకుంటే కూడికి వెళ్ళిపోయాడు. మొదటి రోజు అయిపోయింది. 2వ రోజు మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. 2వ రోజు ఎవరు కదిలించలే పాపం. ఈయన్ని కూడా చేసి ప్రార్థన ఆపమన్నాను కదా అంటే ఈడు వినలేదని చెప్పి దేవుడు కూడా సైలెంట్ అయ్యాడంట. 3వ రోజు చేస్తున్నాడంట. చేసి సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి మొదటి రోజు గారెలు పెట్టింది, 2వ రోజు బూర్లు పెడుతుందంట, 3వ రోజు మంచిగా కోడినే కోసి పెడుతుంటే యేసన్న గారు ఇంటికి వెళ్ళాడు. అమ్మా ఎవరమ్మయ్యానంటే అల్లుడు వచ్చాడయ్యా అందంట. ఎప్పుడు వచ్చాడమ్మా అంటే మొదటి రోజు వచ్చాడు. నీ దొంప దేగ కడుపు కట్టుకొని కాళ్ళు కడుపులో పెట్టుకొని నేను ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు అల్లుడు వచ్చాడన్న సంగతి చెప్పొచ్చు కదా. దేవుడు నాకు అప్పుడే చెప్పాడమ్మా ప్రార్థన పని, నేను ఆపిన పోయేది. ఎవరు కడుపు కాలిందంట? ప్రార్థన చేయమని ఎవరు నడుతున్నారు? బలిపీఠం కట్టమని ఎవరు నడుతున్నారు? ఎవరో దేవుని సన్నిధానానికి వెళ్ళిన పాస్టర్ గారు చేస్తారులే, వాళ్ళు చేస్తే దీవెన, వాళ్ళు చేస్తే ఆశీర్వాదం. మరి నువ్వెప్పుడు చేస్తావు? పాస్టర్ గారు పరలోకం వెళ్తాడు, నువ్వు వెళ్తావా? సరే ఆయన నరకానికి పోతాడు, సరే నువ్వు వెళ్తావు పరిశుద్ధంగా ఉంటే ఆయనతో పాటు? నువ్వు పరిశుద్ధంగా ఉంటే నువ్వు పరలోకం వెళ్తావు. ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే దుష్ట సాంగత్యంలోనికి వెళ్ళిపోతున్నారు. ఎవరితో సాంగత్యం చేస్తున్నారు అనేది ఆ యొక్క తారతమ్యం తెలియక దేవునితో చేయవలసిన సహవాసం చేయకపోతే దుష్టునితో సహవాసం చేయాల్సిందే. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఈ లోక సంబంధమైన స్నేహం కలిగిన వారే కాక. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం త్వరగా. ఎవరంట? వ్యభిచారిణీయులారా.
అంటే అక్కడ ఈ లోకంతో స్నేహం చేసేవారిని ఎలా పోల్చాడు దేవుడు? ఎందుకు అసలు అంత మాట అన్నాడనంటే సహవాసం అంటే స్నేహం, ఓకేనా? పర్యాయ పదాలు. ఈ సహవాసాన్ని విడిచి మీరు ఈ లోక స్నేహము చేసిన ఎడల మీరు తప్పిపోయిన వారు అవుతారు, తొలగించబడిన వారు అవుతారు, భర్తకు భారీగా ఉండవలసిన వారు ఉండకుండా పోతారు. ఈ రోజున చాలామందికి ఫేర్వెల్ డేలు, గెట్ టుగెదర్ పార్టీసు అని కొన్ని జరుగుతూ ఉంటే ఏం జరుగుతున్నాయి అంటే ఇక్కడ నెంబర్లు అక్కడ నెంబర్లు ఇక్కడికి వెళ్ళిపోయి కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి. 10 సంవత్సరాల తర్వాత కలిసామరా మనం అని స్నేహితులు అనుకుంటే ఆ రాత్రికి రాత్రే వీడు భార్య దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. 10 సంవత్సరాల ముందు వాడి అలవాట్లు, వీడి అభిరుచులు, వీళ్ళకి సత్సంబంధాలు అంతగా లేవు. ఆ పగలు కలుసుకున్నారు, ఆ రాత్రికి భార్య దగ్గరికి వెళ్తున్నారు. స్త్రీలైతే అప్పటి వరకు మేకప్ అనేది తెలియని ఆవిడకి ఈవిడికి మేకప్ అని రాత్రి అయ్యగారు భలే చెప్పాడు, మేకప్ పూసుకొని ఇంటికి వెళ్ళిందంట. అలాగ జరుగుతున్నాయి. ఈ రోజున పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయని అంటే చాలామంది ఆశ్రయించాల్సిన వారిని ఆశ్రయించకపోతే, ఆశ్రయించకూడని వారి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ముఖములు సిగ్గుపరిచేటట్లు దేవుడు చేస్తున్నాడంట. వాళ్ళు ఈలోక స్నేహం చేసి దుష్ట సాంగత్యం చేసి వాళ్ళ నడవడికని చెరిపేసుకుంటున్నారు. ఇంకా కిందకు చూస్తే సామెతల గ్రంథము 13వ అధ్యాయం, చూడొద్దులే నేను తీయమన్నా మీరు తీయలేరు ఈరోజు. 13వ అధ్యాయం 20 వాక్యాలు ఏముంటుందంటే మూర్ఖుల సహవాసము చేయవాడు ఎలా ఉంటాడంట? చెడిపోతాడు. మూర్ఖులు, ఏ మూర్ఖులు అనంటే ప్రార్థనకి వెళ్దామా, ఎక్కడికి వెళ్ళేది ఈరోజు అవసరం లేదు, ఆగు. ఎవడు మూర్ఖుడు? వెళ్ళొద్దన్నవాడు మూర్ఖుడు కాదు, ఆగిపోయినాడు మూర్ఖుడు. వీడు మూర్ఖుడు అయితే వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడు కూడా అలాగే ప్రవర్తిస్తాడు. ఎట్లా అంటే వద్దు అన్నప్పుడు ఆగుతారా చాలామంది? ఈరోజు ఒక గొప్ప మాట విన్నా నేను హాస్పిటల్ దగ్గర. అన్ని సేవలు చేశానయ్యా నీకు, డాక్టర్లకు వందలు ఇస్తున్నారు, నాకు ఎవరేంటయ్యా అంది ఆవిడ. మదర్ తెరేసా గారికి ఏమి ఇచ్చారు? ఆవిడ చేసింది ఏంటి? సేవేగా. మరి ఆవిడకి ఏమైనా ఇచ్చారా? ఈ నర్సులకు ఇదో బిల్డప్. వీళ్ళు చేసే పని ఏంటంటే అక్కడ ఉండి చేయాల్సిన ధర్మం వాళ్ళు చేయాలి, వాళ్ళకి ఇచ్చే నెలసరి జీతం వాళ్ళు తీసుకోవాలి. ఆడు సచ్చోసాడో హాస్పిటల్కి వచ్చి బాగులేక ఆడ ఆరోగ్యం కాపాడుకోవాలని నానా విధాలు తంటాలు పడి అప్పులు చేసో దాచుకున్నవి తీసుకొచ్చు చూపించుకుంటుంటే అందరికి ఇస్తున్నావు, డాక్టర్ గారులకు వేలకు ఇస్తున్నావు, నాకు ఇవ్వడానికి ఏంటని అడుగుతున్నావా? నేను అడిగా, నాకు మరీ అసలుకే పొడుచుకొచ్చింది నాకు ఊరికే, నాకు సంబంధం లేదు. నేను అడిగితే నాతో పాటు ఉన్న వ్యక్తి అన్నాడు, నీకెందుకు లాగయ్యా అన్నాడు. అంటే వీడు లోపలికి వెళ్తాడుగా, వీడికి ఎంత బిల్లు వేస్తారని వీడి భయం, నీకెందుకు లాగయ్యా అన్నాడు. నేను అన్నాను, అలా అడగకూడదమ్మా, మీరు చేయాల్సిందే ఆ ధర్మం, అలా అడగటం తప్పు. ఆరోగ్యం బాగోకు వచ్చిన వాళ్ళని ఆదరించాలి కానీ ఆశ్రయం కోరి వచ్చిన వాళ్ళని హాస్పిటల్లో బాగు చేసి పంపించాలి కానీ ఇలా మాట్లాడకూడదు అనేసరికి ఆవిడంది, తాతయ్య బాబు హాస్పిటల్లోకి వెళ్ళయ్యా ఎట్టడుగుతారా అంది. అమ్మ అట్లా అనకూడదమ్మా, సరే వాళ్ళు తీసుకుంటే వాళ్ళు తప్పు చేసినట్టు, ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారనే కదా నువ్వు కూడా అడిగేదాన్ని అంటే మీకు తెలియదులయ్యా, మీరు అనకండి అయ్యా అంది. ఇంకేం చెప్పను? ఆశ్రయం పొందడానికి వస్తే, ఆశ్రయం దగ్గరికి లేకపోతే బాగు చేస్తారని వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రయధనం అడుగుతున్నారు ఎంతో కొంత. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనే ముందు దీన్ని ఏమంటారంటే వరకట్నం ఇచ్చాడు, ఎదురు వడ్డీ కట్నం ఇచ్చాడు. ఆయన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి ఆయన చిన్న సింపుల్గా 2 క్రొత్త నిబంధనలో యాడ్ చేసి చెప్పారు, ఇతరులను ప్రేమించండి, దేవుడైన యెహోవాను సేవించండి. ఇలాంటి మాటలు చేసి, ఇలాంటి మాటలు చెప్పి చేయండి అంటే ఎవరు చేయడానికి ఇష్టపడట్లా. ఒక కాలువ మన ముందుండి అవతలకి వెళ్ళాలి అని అంటే ఆ లోతులోకి దిగి అవతలకు వెళ్ళిన వ్యక్తి రే ఏం లేదు పర్లేదు వచ్చి అంటే చాలా సింపుల్గా మనం వెళ్ళడానికి ఇష్టపడతాం. వాడు ఒడ్డే ఉండి ఏం పర్లేదు దిగు, ఏం కాదు కొంచెమే లోతుండిద్ది అంటే ఎవరైనా దిగుతారా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు అవతలకి దిగి వెళ్ళి మరణాన్ని నేను జయించాను అని చెప్పి చెప్పగలిగిన ఒకే ఒక్క దేవుడు నజరేయుడైన యేసు. ఆయన అంటున్నాడు, మూర్ఖులతో సహవాసం మీకు వద్దు, దుష్ట సాంగత్యం మీకు వద్దు, ఈ రాత్రి హెబ్రోనుకు మీరు పరుగెత్తుకొని రండి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఇంకో కొంచెం మనం ముందుకెళ్ళి చూస్తే ఒక మిక్కిలి ధనవంతుడిగా లేకపోతే ఆశీర్వదించబడిన రాజు, ఒక రాజు ఏం చేశాడనంటే యెహోవా ధర్మశాస్త్రమునంతటిని ఎరిగిన రాజు, తన తండ్రి దేవుణ్ణి ఆరాధించిన రాజు ఒకానొక రోజున తమ పితరులు
తమ పితరులు చేసినటువంటి కార్యములు విని, పితరులకు చేసినటువంటి ఆశీర్వాదాల గురించి విని ఆయన కూడా దుష్టుల సాంగత్యం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన మనకు కనిపిస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయము 35వ వాక్యం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 35వ వాక్యం. మిక్కిలి దుర్మార్గునిగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. ఇశ్రాయేల్ రాజు ఎవరంట? మిక్కిలి దుర్మార్గుడు. అలాంటి దుర్మార్గుడితో సహవాసము ఒక దైవికమైన బిడ్డ వెళ్ళి చేశాడు. ఆయన కొంచెం ముందుకు మనం వెళ్ళి చూస్తే 18వ అధ్యాయంలో కూడా తీయొద్దులమ్మ 18వ అధ్యాయంలో కూడా ఆయన ఎలా ఉన్నాడని అంటే, చాలా కట్టడలను విధులను ఇశ్రాయేలు ప్రజలకు చెప్పి ఆయన ఏం చెప్పాడనంటే, ధర్మశాస్త్రమును మీరు అందరూ బాగుగా చదవండి, కట్టడలను విధులను నిర్వర్తించండి, గైకొనండి అన్నీ చెప్పి దండోర వేయించి ఆ ప్రజలందరికీ చాలా బాగుగా వివరించాడంట. అలాంటి యెహోషాపాతు ఏమైపోయాడనంటే మిక్కిలి దుర్మార్గుడైన. మొదట చూస్తే అదే 19వ అధ్యాయంలో ఉంటుంది. ఆహాబు అనేటువంటి రాజుతో వియ్యముందాడు, బిడ్డనిచ్చుకున్నాడు, తన కూతుర్ని తెచ్చి చేసుకున్నాడు. ఇలాగా దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలులకి, ఇదొక కఠినమైన కట్టడ. మీరు అన్యులకు పిల్లల్ని ఇవ్వద్దు, అన్యుల పిల్లల్ని మీరు చేసుకొనొద్దు, వాళ్ళ విగ్రహముల జోలులకు మీరు పోవద్దు, వాళ్ళు చేస్తున్న ఆరాధనలు మీరు చేయొద్దు. ఇది కఠినమైన కట్టడ. కానీ రాను 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 ఇశ్రాయేలు ప్రజలు ఆ పాపం చేసినందువలన అరణ్యములో అందరూ రాలిపోయిరి. మనం కొంచెం ముందుకెళ్ళి చూస్తే చూడండి, 2వ కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దని ఉంటుంది. చూడండి, దొరికిందా? అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండొద్దు. వెలుగుకు చీకటికి పొత్తు ఎక్కడ? అవునమ్మా, అదే దొరికిందా? చూడండి, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 15 నుంచి 16 నుంచి చూడండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీ తండ్రినై యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. అయితే ఇక్కడ మాట ఆయన ఏం చెప్తున్నాడంటే, ముందు మీరు ప్రత్యేకించబడితే నేను మీకు దేవునిగా, మీరు నా ప్రజలుగా ఉంటారు. ఎందుకు ప్రత్యేకించబడి? మీరు లోకమునకు వేరై జీవించాలి, ఇహలోక మాలిన్యము మీ కంటకుండునట్లుగా దేవుని యొక్క వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరూ బ్రతకాలి. ఈ రోజున సాంగత్యము సహవాసము విడిచిపెట్టాలని చాలా కష్టం. నా లోటుపాట్లన్నీ నా స్నేహితునికే తెలుసు, నా బాగోగులన్నీ నా స్నేహితునికే తెలుసు, నా యొక్క శాలరీ ఎంత వచ్చిందో నా స్నేహితునికే తెలుసు, నా యొక్క భార్య పిల్లల వాళ్ళ యొక్క పరిస్థితులన్నీ నా స్నేహితునికే తెలుసు. కాబట్టి వాడిని నేను పోగొట్టుకోలేనని వీడిని నేను పోగొట్టుకోలేనని వాడు చాలా వరకు ఇలా ఏమైపోతుందనంటే నమ్మిన వాడే ఈ రోజున మోసం చేస్తూ ఉన్నాడు. అబ్రహాము దాసదాసీలకి, లోతు యొక్క దాసదాసి లేదా పనివారికి గొడవ అయితే ఎవరు విడిపోవాల్సి వచ్చింది? అబ్రహాము లోతు సొంత రక్త సంబంధికులే విడిపోవాల్సి వచ్చింది. కళ్ళెత్తి చూశాడు, బాగానే ఉంది, అక్కడికి వెళ్ళిపోదామని లోతు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత లోతు పరిస్థితి అగమ్యగోచరం. అబ్రహాము మాత్రం చాలా చక్కకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా
గుడారం వేసేవాడు, బలిపీఠం కట్టేవాడు, ఆ బలిపీఠం దగ్గర ప్రార్థన చేసేవాడు, ఒక చోట బలిపీఠం దగ్గర సహవాసం చేసేవాడు, ఇంకో చోట బలిపీఠం దగ్గర ఆయన యొక్క కుమారుని తీసుకొని వెళ్ళి బలి ఇవ్వబోయేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు దేవునితో విడనాడినటువంటి వాడు కాదు. అందుకే ఆయన యొక్క పేరు ఈయననా చెప్పారండి అమ్మ, అబ్రహామునా స్నేహితుడు. మీకు లైట్లు అలగట్లే ఈరోజు. అబ్రహాము నా స్నేహితుడు అని అంటాడు. ఏంటి ఆ స్నేహం? ఎంత స్నేహం చేస్తే దేవుడు ఆ మాట చెప్పాడు? ఈ రోజున ఎవరన్నా అలా ఉంటున్నామా? ఎంత స్నేహం చేసినా కానీ వీళ్ళ లోటుపాట్లు తెస్తే వీళ్ళేం చెప్తాడా అని భయం, వీళ్ళ లోటుపాట్లు తెస్తే వీళ్ళేం చెప్తారా అని భయం. విడలాడలేనటువంటి స్నేహంలో అందుకే నిజమైన స్నేహితుడు విడనాడక ప్రేమించును. ఈ రోజున ప్రేమ అన్ని విషయాలను అన్ని దోషాలను కప్పిద్ది. కానీ ఈ రోజున ఎవరని చెప్తున్నారు అలాగా? ఈడట్ట అంటే ఇంకో 2 డేస్ చెప్పేవాళ్ళు ఉన్నారు. వీడు అలాగా అంటే ఆడు అడిగిందే ఒక రాయి వేసాడంటే వీడు మొత్తం నిజం చెప్పేసి స్నేహితుని గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. నేనంటాను, ఎవరితో సహవాసము మీరు చెయ్యకుండా ఉందురుగాక. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వాక్యం. మోయాబీయులు, ఏదోమీయులు, అమోనీయులు చేయకూడదనియు చేయనీయకూడదనియు సెలవిచ్చి ఉన్నాడు. ఇంకా కొంచెం కిందకి. రాజైన సొలొమోను కాక ఆ జనులలో చాలమ్మ. సొలొమోను ఎవరండి? రాజు. ఆయనకు ఒక మంచి బిరుదు ఉంది. ఏం బిరుదు అనంటే జ్ఞానము కలిగిన ఒక గొప్ప రాజు. ఆయనకి ఇప్పటికీ ఇక ముందు తర్వాత కూడా ఆయన అటువంటి వాడు పుట్టడు అని చెప్పి దేవుడే చెప్పాడు. మీరు ఇప్పటికీ చేయండి. నేను ఇది 7వసారి ఇక్కడ చెప్పడం. హూ ఈజ్ ది బెస్ట్ వైజ్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ అని గూగుల్ సెర్చ్ చేసిన ది సాల్మన్ అని వచ్చింది. అంటే ప్రపంచం అంతట్లో ఎవరయ్యా తెలియగలవాడనంటే ఈ బైబిల్లో ఉన్న సొలొమోను అని చెప్పి గూగుల్ కూడా చెప్తుంది. అయితే ఇలాంటి సొలొమోను, ఇలాంటి జ్ఞానవంతుడు, ఇలాంటి మంచి రాజుగా ఉన్న సొలొమోను ఏమైపోయాడనంటే చెయ్యకూడనటువంటి వ్యక్తులతో స్నేహం చేసి, చెయ్యకూడనటు వ్యక్తులతో సహవాసం ఉంది. ఆయన హృదయమే త్రిప్పివేసేంత వరకు వెళ్ళిపోయాడు ఆయన. ఈ రోజున మనం ఏదో చేయాలని ఆశపడతాం, కానీ మనకు అవసరమా అనేటట్లు మన చుట్టూ ఉన్నవారు మనల్ని చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. మేము చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు చాలామంది వచ్చి ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని చెప్పి ఓనర్స్కి చెప్తూ ఉంటారు. మా మేస్త్రి గారు అంటారు, మీకు ఇష్టం వచ్చినట్టు కడతామయ్యా, ఎవరు ఏది చెప్పినా అంటాడు. అంటే కొంతమంది మేస్త్రులకి 100 ఇళ్ళు కట్టిన మీద ఏది ఎక్కడ ఉంటే బాగుంటుందో, ఏ డిజైన్ ఎలా ఉంటే బాగుంటుందో చెప్తారు. అంటే వాళ్ళకున్న సత్సంబంధాన్ని బట్టి చెప్తారు. వాళ్ళు తీసుకుంటే చేస్తారు, తీసుకోకపోతే ఓనర్స్ చెప్పినట్టే చేస్తారు. ఎందుకని? డబ్బులు ఇచ్చేది వాళ్ళు, పని చేయించుకునేది వాళ్ళు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఎడాపెడాగా అడగటానికి ఎవరినో ఒకరిని ఏలేసి ముందు పెట్టి, పలానోడు వచ్చి ఇట్లా అన్నాడయ్యా, ఇలా చేస్తే బాగుంటుంది అంటావా అంటారు. ఇప్పుడు ఏం కనుక్కుందామని చేయిస్తే బాగుంటుందా లేదా అని కాదు, వాళ్ళ మాయలో పడిపోయారు వీళ్ళు. ముందు ఒకటి చెప్తారు, తర్వాత ఒకటి చేయించుకుంటారు. అబ్బా చేయించుకున్నా బాగుండు అనుకుంటారు. ఈరోజు చాలామంది ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్దాం అని ఒక అడుగేసే టయానికి 2 అడుగులు సాతాను వెనక్కేసేటట్లు చేపిస్తూ ఉంది. ఈరోజు అక్కడ పౌలు దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా ఏం చేసేవాడంటే, తేమా అనేటువంటి వ్యక్తి. ఆయన ఏం చేసేవాడనంటే పౌలుతోనూ ఉండేవాడు, పౌలునే వెంబడించేవాడు, పౌలు అడుగు జాడల్లో నడిచేవాడు, సువార్తకి వెళ్తే వెళ్ళేవాడు. కొన్ని విషయాలలో తేమా అనేటువంటి వ్యక్తి తప్పిపోయాడంట. ఎందుకు తప్పాడు? ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు? పౌలుతోనే, దేవునితో లేదు. మనం కూడా చాలాసార్లు మందిరానికి వెళ్తాం, ప్రార్థన చేద్దాం అనుకుంటాం, కానీ ప్రార్థన చేయం. సేవకుడు ప్రార్థన అంటే కళ్ళు మొత్తం అంతే, ఆమెనంటే కళ్ళు తెరుతాం.
ఎప్పుడన్నా మనం ప్రార్థన చేసామా? చెయ్యం. పాడబడని మైకిస్తే పాడతాం, లేకపోతే లేదు. వెళ్ళాలనుకుంటే వెళ్తాం, లేకపోతే లేదు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ప్రతిదినము నాతో సహవాసము చేసిన ఎడల మీరు అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఇప్పటి వరకు లోకపు స్నేహం వద్దు, మనుషుల స్నేహం వద్దు, గొప్పవారిగా జ్ఞానవంతులుగా పిలువబడిన వారు కూడా అన్యులతో కలిసి చేసినటువంటి సహవాసంలో కూడా వాళ్ళు చెడిపోయారని చూసాం. ఒక్క వ్యక్తిని చూపించి నేను ముగించేస్తాను. ఆయన హెబ్రోను అనేటువంటి సహవాసం, అంటే దేవునితో సహవాసం కలిగి ఆశీర్వాదం పొందుకున్నటువంటి వ్యక్తి. త్వరగా యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్యం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్యం. నిండు మనస్సుతో గనుక యెహోషువ అతన్ని దీవించి, ఆమెన్, హల్లెలూయా. ఏమిచ్చాడంటే స్వాస్థ్యముగా, మొదట స్వాస్థ్యముగా అబ్రహాం పొందుకున్నాడు, తర్వాత ఇస్సాకు యాకోబులు పొందుకున్నారు. మీరు చూడండి, తమ పితరులందరూ హెబ్రోన్లో చచ్చిపోతే శారాను పాతిపెట్టిన దగ్గరే పాతిపెట్టుకుంటూ వచ్చారు. అందుకే అబ్రహాం ఏం చేశాడనంటే హెబ్రోనును వెల ఇచ్చి కొన్నాడంట. ఏమిచ్చి కొన్నాడు? విలువ తెలియాలి, నాయకత్వపు విలువ తెలియాలి. మోషే అన్నాడు, వేగు చూసిరండి, అక్కడికి వెళ్ళి ఆ ప్రజలు ఎలా ఉన్నారు చూసిరండి, పరిస్థితులు ఏంటో చూడండి, ఆ దేశ ప్రజల యొక్క విస్తీర్ణత చూడండి, వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేయగలుగుతారు, పరాక్రమశాలుల వీరులా అని చెప్పి పంపిస్తే 12 మంది వెళ్ళారు. 12 మందిలో 2 అంటారు, వాళ్ళు పెద్ద పోటుగాళ్ళు కాదయ్యా, ఓడించేయచ్చు అని చెప్పి మాట్లాడతారు. మాట్లాడితే 10 మంది మాత్రం ఏమంటారు? చంపేస్తారయ్యా వాళ్ళు, వాళ్ళ చేతుల్లో మనం పడ్డామా మిడతల దండు వచ్చి మన మీద వాలినట్టే ఉంటుంది, కాబట్టి మనం దూరంగా ఉందాం అని అంటే కాలేబు అంటాడు నుంచొని, అయ్యా వాళ్ళు ఏమీ చేయలేరు అని వేగు చూసి వచ్చిన కాలేబు చూడండి మోషే పక్షమును నిలబడి మాట్లాడాడంట, ప్రజలను నిమ్మలపరిచాడంట. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వాక్యం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వాక్యంలో కాలేబు ఒక సేవకుని పక్షంగా నిలబడి మాట్లాడుతున్నాడు. తీరేంట అమ్మా, 13వ అధ్యాయం 30వ వాక్యం. నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళుదాం పండి. ఎక్కడికి? సున్నతి లేని ప్రజలు, ఆశీర్వాదం అంటే ఏంటో తెలియని ప్రజలు, దేవుని శక్తి ఏంటో తెలియని ప్రజలు. మనం ఐగుప్తు నుంచి నడిపించబడ్డాం, 6 లక్షల కాలుబలంగా ఉన్నాం మనం. మన ప్రజలే ఇంచుమించు అందరిని లెక్కేసుకుంటే 30 లక్షల మంది అని చెప్తూ ఉంటారు. ఈ 30 లక్షల మందిగా ఉన్న ఈ ప్రజలందరూ రాళ్ళు తీసుకొని మోషేని కొట్టాలి, అహరోన్ని కొట్టి చంపేయాలని చూస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడుతూ వచ్చిన విషయాలు మర్చిపోయారు, తిన్న విషయాలు, చూసిన విషయాలు, కన్న విషయాలు, పొందుకున్న ఆశీర్వాదాలు అన్నీ మర్చిపోయి అహరోనుకి మోషేకి సేవకులకే వ్యతిరేకంగా, నాయకత్వపు లక్షణాలు కలిగిన వ్యక్తులకే వ్యతిరేకంగా మార్చబడి వీళ్ళు అంటున్నారు చంపేయాలి అసలు వీళ్ళనే, మనకు ఐగుప్తే బాగుంది, వెనక్కి వెళ్ళిపోదాం పదండి అని మాట్లాడుకుంటున్న సందర్భంలో కాలేబు నిలబడి మాట్లాడి మోసే పక్షంగా ఇలా అంటున్నాడు, ప్రజలను నిమ్మలపరచి వెళ్దాం పదండి, మన పక్షమున ఉన్నవాడు దేవుడే, చాలా గొప్పవాడు, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్పి కాలేబు ధైర్యపరుస్తాడు. ఈ రోజున సేవకుల పక్షాన్ని ఎవరు నిలబడట్లేదు, ఎవరు నిలబడట్లేదు. చాలా విషయం చెప్పాలంటే నేను అంటాను, డబ్బులు ఇవ్వండి, బిల్డింగ్లు కట్టించండి, వాళ్ళకి బంగారం చేయండి, బట్టలు కొనండి అని కాదు. సువార్త నిమిత్తమై పరుగులెడుతూ ఉన్న సేవకునికి సహకారులుగా ఎవరు ఉండరు కాదు, అసలు లేరు. వెళ్తే వాళ్ళు ఏదో లాభం ఆశించే తప్ప వేరొక ఉద్దేశంతో ఎవ్వరూ వెళ్ళట్లేదు. ఒకప్పుడు సువార్త ఏలియా వెళ్తూ ఉంటే ఎలీషా వెంబడించేవాడు, ఇద్దరిద్దరుగా దేవుడు పంపించుకుంటూ వచ్చాడు. పౌలు బర్నబాలు కలిసి వెళ్ళారు, యెహోషువ కాలేబులు ఇద్దరే ధైర్యంగా మాట్లాడారు. ఇలాంటి సందర్భంలో మోషే అంటాడు, ప్రజలను నిమ్మలపరిచిన తర్వాత అందరూ వ్యతిరేకంగా మాట్లాడుతున్న కాలేబు మోషే పక్షంగా నిలబడడానికి గల కారణం ఏంటంటే ఆయన హెబ్రోను అనేటువంటి సహవాసంలో ఉన్నాడు. అదే హెబ్రోను స్వాస్థ్యంగా కాలేబుకి ఇవ్వబడింది, తర్వాత కాలేబు కుమార్తెకు ఇవ్వబడింది. ఈరోజు చాలామంది సహవాసము అని అంటే దేవుని సేవకులు, మొన్న గడిచిన మనం మంగళవారం ఒక వాక్యం, ఆదివారం వాక్యం విన్నాం. ఏంటి? ఏలి కుమారులు ఏమైపోయారు? చచ్చిపోయారు.
ఏలి ఎవరండి? సేవకుడు, యాజకుడు, ప్రవక్త. అలాంటి విలువలు కలిగిన ఏలి తన కుమారులకు ఏమి నేర్పలేదు? ధర్మశాస్త్రము యొక్క విధులను నేర్పలేదు. నేర్పనందున వాళ్ళు చచ్చిపోయారు, ఈయన చచ్చిపోయాడు. ఈరోజున చాలామంది ఆ యొక్క ఏలి తర్వాత తన యొక్క పోస్టులు ఎవరు ఉండాలి? వాస్తవం చెప్పాలంటే కుమారులే ఉండాలి. మీరు ఇంకా గమనిస్తే అహరోను పిల్లలు ఎక్కడున్నారు? చచ్చిపోయారు. అన్యాజ్ఞని తీసుకొచ్చినందువలన చచ్చిపోయారు. అహరోను చేయాల్సిన పనిని, ఆ యాజకత్వపు లక్షణాన్ని అహరోను పిల్లలు చేయాలి, చేయట్లేదు. ఈ రోజున సేవకుల పిల్లలు సేవకులు అవ్వట్లేదు. ఎందుకనంటే మా నాన్న ఇట్లా, మా అమ్మ ఎట్లా, వాళ్ళ లోపల ఎట్లా, బయట ఎట్లా, బలిపీఠ మీద ఎట్లా, కింద కూర్చుంటే ఎట్లా అనుకోవట్లేదా? ఈరోజు చాలామంది, నేను మొన్న కూడా ఒక వార్త విన్నాను, పెళ్లి చేసుకుంటే విశ్వాసుల పిల్లల్ని ఏం చేసుకోవచ్చు కానీ సేవకుల పిల్లల్ని చేసుకోకూడదు అంటున్నారు. ఎందుకంట వాళ్ళకి సేవకుల గురించి తెలుసు, దేవుని గురించి తెలుసు, చిన్నప్పటి నుంచి పాటలు తెలుసు, భజంత్రీలు తెలుసు, వాయిద్యాలు తెలుసు, అన్నీ తెలుసు, కానీ దేవునితో సహవాసం. అందుకే నేను అంటాను, ఈ రాత్రి దేవుడు మనకు చెప్తున్నమాట, అబ్రహాము తన సంతతి వారని యాకోబు, ఇస్సాకులు ఎలాగైతే నాయకత్వపు లక్షణాలు కలిగిన దేవునితో సహవాసం విడిచిపెట్టకుండా, తర్వాత విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రహాము చేసినటువంటి న్యాయ విధులను కాలేబు, యెహోషువలు చేసుకుంటూ వచ్చిన విధానాన్ని చూస్తే పరిశుద్ధుడైన దేవుని యొక్క సహవాసం మనం కూడా చేయడానికి ఇష్టపడతాం. ఈ యొక్క సహవాసం, ఇప్పటివరకు మనం సహవాసం గురించి మాట్లాడుకున్నాం. అసలు హెబ్రోను ఆశ్రయపురం అంటే ఇంకా నేను అసలు సబ్జెక్టులోకి వెళ్ళలేదు. రేపటి నుంచి గడిచిన దినాల్లో నాకు తెలిసి అన్నయ్య నాకు ఎందుకు ఈ సబ్జెక్ట్ ఇచ్చాడో తెలీదు. ఇప్పటికి ఇది 3వదే, ఇంకా 3 ఆశ్రయపురములు ఉన్నాయి. అవి వచ్చేసరికి ఏ టైం అవుతుందో, నేను చెప్పా కదా వచ్చే సంవత్సరం 6 నెలలు పట్టిద్దని. అలాంటి రోజులు కూడా ఉన్నాయేమో తెలీదు. అయితే ఈ రాత్రి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, చిన్న ప్రార్థన చేసుకొని మనకు మనమే పరీక్ష చేసుకుందాం. అందరూ, అయ్యా మీకు స్తోత్రములు నాయన, మేము ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నామో, మేమెవరితో స్నేహం చేస్తూ ఉన్నామో మేము గుర్తెరగకుండా